ఇక్కడ చూడండి, అన్న అనే పదానికి కలంకులు, వాస్తవానికి నిజంగా కలంకులే, ఇద్దరికిద్దరు కలంకులే, ఇద్దరికిద్దరు దరిద్రులే. ఇక్కడనేమో పాపము జైల్లో ఉన్నాడు. ఇక్కడ జగన్ జైల్లో ఉన్నప్పుడు కాళ్ళకు బూట్లు కట్టుకొని పాదయాత్ర చేసి ఎంతోమంది ఎన్నో విమర్శించారు. ఆమెను పర్సనల్గా కూడా రకరకాల మాటలు అన్నారు. ఆమె క్యారెక్టర్ను కూడా అసాసినేట్ చేసిరు, రకరకాలుగా మాట్లాడారు. మా అన్న కాపాడాలి, మా అన్న కోసమే కదా కష్టపడుతున్నది, మా అన్న రేపు అధికారంలోకి వస్తే బాగుంటాడు, అందరం బాగుంటాం అనే ఉద్దేశంతో ఎంత పాదయాత్ర చేసిందంటే, నిజంగా పాదయాత్ర చేయడంలో ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు సమాన బలంతో దృఢంగా ఉండరు. ఆడవాళ్ళు దాదాపు ఒక 60% తక్కువనే ఉంటారు, ఎందుకంటే అంత బలంగా ఉండరు. అయినా కానీ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రజలల్లా, ఎందుకంటే పార్టీని మర్చిపోవద్దు, జనాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవడు చేసిండు మరి? ఎవడన్నా చేసిండా మరి? మీ వైఎస్ఆర్సీపీలా పార్టీ కోసం కష్టపడరా? ఎవడు కష్టపడలే. ఈమె కష్టపడ్డది, చెల్లె కష్టపడ్డది, షర్మిల కష్టపడ్డది. కష్టపడి ఈ జైల్లో ఉన్నాడు కదా, జైల్లో ఉన్నందుకు మరి పార్టీని అందరు మర్చిపోగల, జనాలు కార్యకర్తలు పోయి మళ్ళీ వేరే పార్టీలో జైన్ కాగల, మా అన్నకు దెబ్బ పడుతుంది అన్న ఉద్దేశంతో విపరీతంగా కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిందంటే షర్మిలనే చెప్పుకోవాలి. ఆమె లేకుంటే పార్టీ ఉండకపోవు. మరి వాస్తవానికి పార్టీ ఎక్కడిది మరి? ఆమె లేకుంటే. ఆమె ఉండి పార్టీని బతికిచ్చింది, పార్టీని కాపాడింది. ఈయన జైల్లో వండుకొని ఏం చేసిండు? ఏం లేదు. అందరు ఓడు, కొంతమంది ఓడు ములాఖత్ అయ్యుడు, వచ్చుడు, జైల్లో పొద్దుగాలు వేసి అటు ఇటు తిరుగుడు, కూసునుడు, ఆ టీవీ చూసుడు, దూరదర్శన్, ఇవే జరిగినాయి. కానీ మరి పార్టీ ఎట్లా బతికింది అనే ఆలోచన వస్తుందా? అందుకని రాజకీయాలలో ఇటువంటి దరిద్రులు, కలంకులు ఉండకూడదు, కలంకులు ఉండకూడదు. ఎంత కష్టపడితే అలా నువ్వు 5 ఏళ్ళు అధికారం అనుభవించినావు, ఎవరు పుణ్యాన్ని అనుభవించినావు? బయటకు వస్తే పట్టున గాడిద అనేది అంతివి. దేవుడు గుడ్డోడు కాదు కదా, గుడ్డోడు కాదు కాబట్టి నిన్ను అధికారము ఎట్లా ప్రజలు, ఏ ప్రజలైతే నిన్ను ఎన్నుకొని అధికారం మీద గుసపెట్టిరో అదే ప్రజలు ఎత్తి మూలకు నూకిరు, 11 సీట్లకు పరిమితం చేసిరు. ఊకనే పోదు, ఆడపిల్ల ఉసురు తలిగిందనుకో ఇక నీ కంటిన్యూ ఉంటుంది. నీకు భవిష్యత్తులో కూడా నువ్వు మళ్ళీ అధికారంలో వచ్చే ఛాన్స్ లేదు నీకు. జగన్కు ఎంత పాపం కన్నీళ్లు పెట్టుకొని రోడ్ల మీద కూర్చొని రకరకాలుగా, నువ్వు అన్న ముఖ్యమంత్రి అయినంటే చెల్లెలకు కనీసం ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అరే అమ్మ మా అన్న ముఖ్యమంత్రి అయ్యండి, కనీసం ఏదైనా పిలిచినవా? ఆమె కష్టానికి ప్రతిఫలమైంది. మళ్ళీ మీరు ఎంపీ టికెట్ విషయంలో గొడవైందని చెప్పేసి ఇప్పుడు క్లియర్గా బయటకు వచ్చి చెప్తున్నది. వాస్తవానికి ఆ కడప ఎంపీ కూడా ఆయన వివేక హత్య జరిగింది అంటే అవినాష్ రెడ్డికి ఇవ్వాలి, అవినాష్ రెడ్డి కూడా కాకుండా భారతీరెడ్డి కూడా పోటీ చేయాలని అనుకున్నదంట అసలు విషయం ఆ టికెట్ నుంచి. మరి ఆయన హత్య జరిగింది 5 సంవత్సరాలల్లా, మరి హత్య మీద ఎందుకు విచారణ జరిపించలేదు? ఏం జరగలే. ఏం జరగకుండా ఇక వాళ్ళు చంపిరు, వీరు చంపిరు, టైంపాస్ చేసిరు. మీ బంధువు, మీ బాబాయి చనిపోతే మీరు అధికారంలో ఉండి మీరు ఏం చేయలేకపోయారు. ఇక మీరు ఇంక మరి బయట వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? చేయలేరు కదా. అందుకనే ప్రజలు దూరం కూర్చోబెట్టారు. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలనేది కూడా ఒక కళ. మరి మీ జన్మల మీరు రారు, ఖచ్చితంగా రారు. ఎందుకంటే ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన పనులు చేసుకుంటూ పోతే ఏ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. ప్రజల కోసం మేలు చేయాలి, మంచి చేయాలి. నువ్వు చేసింది ఏముంది? అమ్మ ఒడి పథకం, ఏం పైసలు వంచితే ఏమొస్తుంది? తింటారు, బాత్రూమ్ పోతారు, అయిపోతాయి పైసలు. వాళ్ళకు నువ్వు పర్మనెంట్ సోర్స్ చూపించలేకపోయావు. వైఎస్ జగన్ దగ్గర ఉన్న దరిద్రమైన అలవాటు ఏంటంటే పైసలు ఇస్తే ఓట్లు పడతాయి. పైసలకు ఈ అంతా ఏంటంటే వీళ్ళు ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్, వీళ్ళందరూ కుమ్మక్కై పైసలు వంచితే ఓట్లు పడతాయి అనే ఒక భ్రమల పైసలు వంచిరు వీళ్ళిద్దరు. నువ్వు పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి ప్రజల కోసం. ఏదో తాత్కాలిక ఉపశమనం కోసం లాగా అప్పటికప్పుడు పైసలు వేస్తాం, అకౌంట్లో పడిపోతే అమ్మ ఒడి పైసలు, అమ్మ ఒడి, నాయన ఒడి, ఈ బడి, ఇటువంటి పథకాల నువ్వు పర్మనెంట్గా విద్య అందించే విధంగా పనిచేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ డబ్బులు ఇచ్చిరు, మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ఆయన ఆ డబ్బులు వేయలేదనుకో ఆయన కోట ఏమంటారు ప్రజలు? ప్రజలది ఏంటంటే పాపము అవసరాలకు వస్తున్నాయి కదా అని ప్రజలు ఆలోచిస్తారు.
కానీ అదే ప్రజలు ఇవి వెయ్యకుండా మాకు పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తే బాగుండు కదా. చదువుకున్న వాళ్ళకు కొన్ని స్కిల్స్, కొన్ని సెంటర్లు పెట్టేసి వాళ్ళు చదివిన చదువుకు కొన్ని నేర్పించేసి టెక్నికల్ కోర్సులు నేర్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళు పర్మనెంట్గా నీకు చేయి చాపరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, హ్యాపీగా బతుకుతారు. మంచిగా చదివిపియాలి, చదువు లేని వాళ్ళకేమో చదివిపియాలి, చదివిన వాళ్ళకేమో కొన్ని స్కిల్స్ నేర్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దాంతోపాటు మీరు పరిపాలించేటోళ్ళు ఎట్లుండాలంటే పరిశ్రమలను తీసుకురావాలి. రాష్ట్రాలకు పరిశ్రమలను పెట్టుబడులను తీసుకొని వస్తే ఆ పరిశ్రమలు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు అక్కడ ఉద్యోగాలు అనేది పుట్టుకొస్తాయి. ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులకు అందులో ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ ఉద్యోగాలు దొరికినప్పుడు వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఈ రకంగా ఉండాలి. ఎంతసేపటికి తిందామా, ప్రజలను బానిసల్లాగా చూద్దామా, ప్రజలకు పైసలు ఇద్దామా, ఎలక్షన్ల టైంలో ఎంత ఖర్చు పెడుతున్నాం, మళ్ళీ అధికారంలోకి ఎట్లొస్తాం, ఈ రకంగానే ప్లాన్ ఉన్నది. కానీ వైఎస్ఆర్కు వైఎస్ జగన్కు నక్కకు నాగలోకు అనుకున్న తేడా ఉన్నది. కొంతమంది అంటారు కడుపులో వైఎస్ కడుపులో చెడబుట్టిండు జగన్ అనేటోడు అని చాలామంది తిట్టుకుంటారు. ఇప్పుడు చూడుర్రి చంద్రబాబు పరిపాలనకు జగన్ పరిపాలనకు తేడా అక్కడ ప్రజలకు కనిపిస్తుంది. ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకు ఖచ్చితంగా కనిపిస్తుంది. వేరియేషన్ అనేది క్లియర్గా కనిపిస్తున్నది. అనుభవజ్ఞుడే. ఇప్పుడు నువ్వు ఇచ్చిన పథకాలను కూడా కొంచెం చూసుకుంటూ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ కేంద్రం నుంచి ఎట్లా తీసుకొని వస్తుండు ఫండ్స్, విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాడు. ఎట్లా మా దగ్గరికి రండి, పెట్టుబడులు పెట్టండి, మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి ఎంత కష్టపడుతున్నాడు. ఆ వయసులో కూడా ఆయన చరిత్రలో నిలిచిపోవాలి. వాస్తవానికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ ప్రాంతీయ భేదాలు లేకుండా పనిచేసిండు. ఇది తెలంగాణ, ఇది ఆంధ్ర, ఇది రాయలసీమ అని పనిచేయలే. అందరిని ఒకే విధంగా పనిచేసిండు, అందరికి ఒకేలాగా పనిచేసిండు. లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు అసలు కింగ్ మామూలు కాదు. చంద్రబాబు నాయుడుని చూసే మిగతా వాళ్ళు నేర్చుకున్నదంతా. హైటెక్ సిటీ ఎవరు డెవలప్ చేసింది? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అక్కడ గుట్టలు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, ఎవడు పోతాడు ఏంది అని అన్నారు. ఇప్పుడు ఆ గుట్టల చుట్టూ పుట్టల చుట్టే సీమలు అయితే తిరుగుతున్నారు జనాలు. అది ఎవరు చేసారు? చంద్రబాబు చేసిందే. ఒప్పుకోవాలి. మాట్లాడతారు చాలా రకరకాలుగా మాట్లాడతారు. వైఎస్ఆర్ ఏం తక్కువ చేసిండు? ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వైఎస్ఆర్ పీరియడ్లోనే స్టార్ట్ అయింది, వైఎస్ఆర్ పీరియడ్లోనే ఓపెనింగ్ అయినాయి. ఆ ఎయిర్పోర్ట్ అయితేంది, ఔటర్ రింగ్ రోడ్ అయితేంది, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే 11 కిలోమీటర్లు ఫ్లైఓవర్, ఇవన్నీ మంచి పనులన్నీ వాళ్ళ హయాంలో అయినాయి. వాళ్ళు గొప్ప నాయకులు వాళ్ళు. మరి ఏం చేశారు మిగతా వాళ్ళు వచ్చి? వీళ్ళు ఇంత డెవలప్ చేసినాక సరే అందరూ స్వార్థంగా కొట్లాడినాం. వాస్తవంగా ఏమని, మనం విడిపోవాలి, వాళ్ళతో కలిసి ఉండొద్దు, మనని మొత్తం ఆగం చేస్తున్నారు, మన ఉద్యోగాలు దోచుక తింటున్నారు, మన సంపద తింటున్నారు అని అన్నారు. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాలల్లో తెలంగాణలో ఉన్న కుటుంబాలు ఏమైనా ప్రత్యేకంగా బాగుపడ్డాయా? తెలంగాణ ప్రజలు కొత్తగా ఏమైనా బాగుపడ్డారా? ఆలోచన చేయరు. నిత్యావసర వస్తువుల రేట్లు ఎట్లా పెరిగినాయి? తెలంగాణ ఏర్పడ్డాక మనిషి బతికే జీవన విధానము ఎంత పిరమైంది, కాస్ట్లీ అయిపోయింది. ఒకప్పుడు ఎట్లా బతుకుతుండే, ఎంత ఖర్చు పెడితే మంత్లీ ఎంత ఖర్చులో మనం ఇల్లు వెళ్తుండే, ఇప్పుడు ఎందుకు పెరిగిపోయింది లివింగ్ కాస్ట్ అనేది ఆలోచన చేయండి. భూముల విలువలు ఎట్లయిపోయినాయి, భూములు ఏడ ఉన్నాయి, చెరువులు ఎక్కడ పోయాయి, చెరువులు అన్నీ బయటికి తీస్తామని చెప్పారు. ఏంటంటే తెలంగాణ కోసం మా చెరువులన్నీ ఆంధ్రోలు కబ్జాలు చేసిర్రు, ఆ చెరువులన్నీ వెలికి తీస్తాం, రామోజీ ఫిలిం సిటీ లేకుండా చేస్తాం, 1,00,000 నాగాలు పెట్టి దున్నిస్తామని గప్పాలు కొట్టి గెలవంగానే పోయి రామోజీరావు కాళ్ళు పట్టుకొని వచ్చిండు కేసీఆర్. ఎటుపోయింది మరి? ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? ఆలోచన చేయరు, మీరే ఆలోచన చేయరు. ఎందుకు తెచ్చుకున్నాం మరి? అవన్నీ ఎక్కడ పోయా? చెరువులు పూడిక తీసిర్రా ఎక్కడన్నా? మిషన్ కాకతీయ చెరువులు పూడికలని చెప్పిరు. ఎక్కడ ఊర్లలో చెరువులు పూడికలు తీసినట్టు తీసిరు, సిటీ సరౌండింగ్లో సిటీలో ఉన్న చెరువులు మొత్తం మూసేసిరు. అక్కడనేమో చెరువుల పూడిక తీయడానికి చెప్పిరు ఉత్తగానే. దాని మీద 40,000 కోట్లు మింగిరు మిషన్ కాకతీయ పేరు మీద. చెరువు పూడికలు అని చెప్పారు, సిటీలో ఉన్న చెరువులు మింగిరు, ఊర్లో ఉన్నాయి ఉత్తగానే మట్టి తీసినట్టు తీసిరు, పొలాలను కొట్టుకుపోమన్నారు. కథం. ఇది డెవలప్మెంట్ చేసింది. మనం ఏం బాగుపడలే. తెలంగాణ ఎక్కడ కూడా బాగుపడలే. తెలంగాణ వచ్చినాక మీరు ఎక్కడనన్నా సెర్చ్ చేసుకోరి, మేధావులను అడగండి. ఇప్పుడు లోక్సత్తా
ఉండే కదా జయప్రకాష్ నారాయణ. మీరు ఆయన మాట్లాడే ప్రతి మాట మీరు వింటుండ్రు. ఆయన ప్రజల కోసం మాట్లాడతాడు, స్వార్థం కోసం, రాజకీయాల కోసం, ఇలా పబ్బం గడుపుకోవడానికి మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంటుంది కొన్ని ఏంది వ్యవస్థ, ఎటుపోతున్నది, ఏం జరుగుతున్నది అనేది ఆయన క్లియర్గా మీరు యూట్యూబ్లో పోయి కానీ ఎక్కడ కానీ జయప్రకాష్ నారాయణ గురించి చూడండి. ఈ పార్టీ ఆ పార్టీ అని నేను చెప్తలేను, అటువంటి వ్యక్తుల మాటలు వినండి. జేడి లక్ష్మీనారాయణ వాళ్ళ మాటలు వినాలి. వాళ్ళు మేధావులు, ఐఏఎస్ ఆఫీసర్లు, మంచి చదువుకున్నారు, ప్రజల గురించి ఆలోచన చేస్తారు, ఆలోచన చేసే శక్తి ఉంది. కానీ వాళ్ళు డబ్బులు పంచలేరు, రాజకీయాలల్లో పంచలేరు. వాళ్ళు గొప్పోళ్ళు, డబ్బులు పంచరు. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు మీకు పంచేది ఏంటంటే తెలివిని పంచుతారు. ఆ తెలివితో మీరు ఏదైనా సాధించగలుగుతారు. అటువంటి డబ్బులను లక్షలు సంపాదించగలుగుతారు. కానీ మీరు ఆ తెలివిని తీసుకునే ఆలోచనలో లేరు. మీరు డబ్బుకు చేయి జాపుతారు, కానీ తెలివి కోసం ఆ తెలివి మనకు ఇస్తారట, మనకు నేర్పుతారంట అంటే దానికి మీరు అది నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఓటర్లు. అటువంటి వ్యక్తులది స్పీచ్లు, వాళ్ళు మాట్లాడే మాటలు వింటే ఏం జరుగుతున్నది సమాజంలో అనేది తెలుస్తుంది. చూడండి మీరు అట్లా. అయితే ఇక్కడనేమో జగన్ ఒక ఫెయిల్యూర్ బ్రదర్, వేస్ట్ బ్రదర్, ఫెయిల్యూర్ బ్రదర్. పాపం ఈమె కష్టంతో ఆయనని గట్టం మీద కూర్చొని మోసం చేసిండు. ఈమెకు మంచి రోజులు కూడా వస్తాయి. ఇక్కడికి వస్తే కేటీ రామారావు 10 సంవత్సరాల కాలంలో మంచిగా పదవులు అనుభవించిండు, షాడో సీఎం. ఇక ఎట్లా ఉంటుంది, ఊళ్ళో సర్పంచ్ అయితేనే సర్పంచ్ కొడుకు ఆగాడు, ఇంకా ఇసుంటోడు ఆగుతాడా? అయ్యా ముఖ్యమంత్రి అయినా ఆగలే. ఇక మొత్తం అందరిని ఇక ఎమ్మెల్యేల కానుంచి మాదిరి నువ్వు ఆగురా బై, నువ్వు ఉండరా బై, అదే అహంకారంతో ముక్కులిప్పుకుంటా ఈ వెకిలి నవ్వులు ఉంటాయి. ఆ వెకిలి నవ్వులు నవ్వుకుంటా ఫార్ములా కార్ రేసులా, కాళేశ్వరం కుంభకోణము, ధరణి కుంభకోణము, గొర్రెల స్కాము, దళిత బంధు, ఏ స్కామ్ లేదు చెప్పు తెలంగాణలో. తెలంగాణ తెచ్చుకున్నది గిందికేనా? ఈ స్కామ్ల కోసం తెలంగాణ తెచ్చుకున్నామా? ఏమని చెప్పారు తెలంగాణ వచ్చే ముందల ఏం చెప్పారు? బంగారు తెలంగాణ లక్ష్యంగా మనం పనిచేద్దామన్నారు. ఎక్కడ బంగారం, కనీసం సెక్యూర్ తెలంగాణ అయినా ఉందా? ఇనుప తెలంగాణ అయినా ఉందా? జంగు పట్టిన తెలంగాణను చేసిరు, చెదలు పట్టిన తెలంగాణను చేసిరు. తెలంగాణకు చెట్టుకు చెదలు పట్టినట్టు పట్టినరు వీళ్ళు. చెట్టుకు చెదలు పడితే బత్తదా? చెట్టుకు చెదలు పట్టినట్టు బట్టి ఉన్న కాడికి దోసుక తిన్నారు ఈ దొంగలు లంగాలు. మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తారు. ఏమైనా 6 గ్యారెంటీలు పని అయిదా? మరి మీరు ఏం బీకిరు? మరి 10 సంవత్సరాలు మీకు అప్పచెప్తే దాని గురించి మరి మాట్లాడారు. నువ్వు ఒక్కటన్నా సరిగ్గా నెరవేర్చినారా నాయన? మీరు ఏం నెరవేర్చలేదు. తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో దోసుక తిన్నారు పైసలు. ఇవాళ ప్రజలు బతుకుదామంటే కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. తెలంగాణ తెచ్చుకున్నది అందుక. నానా రకంగా ఏ రకంగా చూసినా కానీ అందరూ అంటారు, సరే వాళ్ళు మంచిగా చేయలేదని మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కదా, మరి కాంగ్రెస్ వాళ్ళు ఏది చేయరు, 2 సంవత్సరాలు అవుతుంది అంటే నీకు అప్పులో ఉన్న కుటుంబాన్ని ఈదుకుంటూ రావాలంటే ఎంత కష్టం ఉంటుంది అనేది ఒక కుటుంబ భారాన్ని మోసే పెద్దలకు తెలుస్తుంది, ఆ కుటుంబ పెద్దకు తెలుస్తుంది. అప్పులు ఉంటాయి ఆ కుటుంబం మీద, నెలకింత కట్టాల మిత్తిలు, మళ్ళీ మిగతా సంసారం దినచర్య గడుస్తూనే ఉంటుంది. నెలవారీగా ఖర్చులు, పండుగలు, పబ్బాలు అవన్నీ ఎలా తీసుకుంటూ రావాలి. ఎంత బర్డెన్ పడ్డది. 8.5 లక్షల కోట్ల అప్పు చేసిరు. ఏం సాధించిర్రా? 8.5 కోట్లు అప్పు చేసి, 8.5 లక్షల కోట్ల అప్పు చేసి ఏం సాధించిర్రా? ఏం సాధించలే. కూలిపోయే కాళేశ్వరం కట్టిర్రు, రేప మాప కూలుతుంది పక్కాది. 7 పిల్లర్లు గుంగిపోయినాక ఏది నిలబడదు. అదే ఇంటి పిల్లలు కాదు, చిన్న పిల్లలు కాదు, మన చిన్న పిల్లర్లు కూడా కాదు, రిపేర్ చేస్తే నిలబడుతుంది కవి. కూలిపోయే కాళేశ్వరం కట్టి 8.5 లక్షల కోట్ల అప్పు పెట్టిరు తెలంగాణకు ఈ దరిద్రులు. ఏం సాధించినాం తెలంగాణ తెచ్చుకొని? వీళ్ళ కుటుంబాలు, వీళ్ళకు చెంచగాన్లకు, వీళ్ళ ముందల ఎగిరేటోళ్ళకు అరికాలకు పిల్లలు తలిగేదానికి ఎగురుతారు. కొంతమంది బానిసలు ఉన్నారు, ఆ బానిసలు బతికిరు, వాళ్ళ బతుకు బాగుపడ్డది. మళ్ళీ ఈమె ఉన్నది, సరే ఈమెను ఏం చేసిరు? లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చిరు. ఇప్పుడు ఈమె ఢిల్లీకి పోతే ఢిల్లీ ముఖ్యమంత్రి ఈమెతో డైరెక్ట్ మాట్లాడి ఈమెతో బిజినెస్ డీల్ చేస్తాడా? ఆలోచన చేద్దాం మనమే. ఏ ముఖ్యమంత్రి అయినా సో అండ్ సో ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ ఇప్పుడు డైరెక్ట్ పోతే
పోయి మనము బిజినెస్ డీల్ చేద్దామంటే ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ డీల్ కుదుర్చుకుంటాడా? అంటే వీళ్ళ సహకారం లేనిది, వీళ్ళు ఇరికిచ్చే ప్లాన్ లేనిది ఆలోచన చేయరు. ఈమె జైలుకు పోయేటప్పుడు కూడా ఈయనను హరీష్ రావు ఇద్దరు వెనక ఉండి నవ్వుతున్నారు. అంటే ఈమెకు మేలు చేసేటోళ్ళు అయితే, ఈమెకు మేలు చేయాలి అనుకున్న ఉద్దేశం ఉన్నోళ్ళు అయితే మరి ఈ 10 సంవత్సరాల కాలంలో ఈమెకు కూడా ఏదైనా మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. సరే, ఈమె బెబ్బే కూడా కాదు, ఈ దరిద్రుని కంటే కూడా చాలా తెలివి ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళిద్దరికి పోటీ పెట్టాలి ఒకరోజు. నిజంగా క్వశ్చన్ ఆన్సర్ పెడితే నీళ్లు నమిలి పారిపోతాడు. నిజంగా చెప్తున్నా, పారిపోతాడు. ఈమె దగ్గర సబ్జెక్ట్ ఉన్నది. ఈమెను ఏం చేశారంటే ఈమె మీద ఒక ముద్ర వేసారు. ఎందుకంటే ఎప్పటికైనా నాకు ఏకు మేక్ అవుతుంది, మా నాయన ఉన్నన్ని రోజులు ఆమెకు ప్రిఫరెన్స్ ఇస్తాడు, ఏకు మేక్ అవుతుంది భవిష్యత్తులో నాకు. కాబట్టి ఈమె మీద ఒక ముద్ర వేసి ప్రజలల్లో ఈమెని పార్టీ నుంచి పంపించే ప్లాన్ చేయాలని చెప్పేసి కూర్చొని ప్లాన్ చేసిరు. కేసులో ఇరికిచ్చి కూడా వాస్తవానికి బయటికి తీసుకురావాలనుకుంటే వీళ్ళు తీసుకురాలేకపోదురా? మనలో మన మాట, ప్రజల మనమే అనుకుందాం. రాష్ట్రంలో ఒక 10 సంవత్సరాలు పరిపాలించి 1,00,000 కోట్ల పైన సంపాదించి కూర్చొని మోడీతోని మంచిగానే సత్సంబంధాలు ఉన్నాయి, అంతర్గతంగా మంచిగానే ఉండే. ఒకవేళ మీరు తలుసుకుంటే కేంద్రంతో మాట్లాడి ఈమెను 15 రోజులలో బయటికి తీసుకురాలేకపోదురా? ఎందుకు లెక్కలు కుదరలే మీకు? అప్పుడు ఎందుకు కుదరలేదు లెక్కలు? అప్పుడు ఈమె చెప్తుంది, ఈమె బయటికి వచ్చినాక మళ్ళీ ఈమె ఏం చెప్తుందంటే పార్టీని తాకట్టు పెట్టొద్దు అని నేను చెప్పినా అని చెప్పేసి ఈమె చెప్తుంది. కానీ అప్పుడు చెప్పింది అబద్ధమే, ఈమె చెప్పింది కూడా. వీళ్ళు మాట్లాడుకోని చేసింటే ఈమె బయటికి వచ్చేది. ఈమెను కావాలని ఇరికిచ్చిరు. అంటే వీళ్ళ స్వార్థం కోసం ఇక్కడేగో ఈ కలంకుడైన అన్న ఇక్కడ ఈ చెల్లెని జైల్లో ఇరికిచ్చి సంతోషపడ్డాడు. ఎందుకంటే అడ్డు ఉండొద్దు భవిష్యత్తులో నా పదవి కోసం అని చెప్పేసి ఇరికిచ్చిండు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. సరే, తప్పు చేస్తే తప్పు చేసింది, శిక్ష పడుతుంది. అక్కడ పోయేసరికి ఆధారాలు లేవు, కేసు కొట్టేసి క్లీన్ చీట్ ఇచ్చిర్రు. మరి ఇంత చేసిర్రు కదా, మరి ఇంకా కూడా జనాలలోకి వచ్చి ఎందుకు అడుక్కుంటుర్రు అంటే బికాజ్ ఆఫ్ వీళ్ళ దగ్గర 1,000 కోట్ల లిక్విడ్ క్యాష్ చల్లడానికి సిద్ధంగా ఉన్నారు. మోడీ ముచ్చట చెప్తాడు, డిజిటల్ ఇండియా, అంతా డిజిటల్ కరెన్సీ, డిజిటల్ మనీ తీసుకురావాలని చెప్తాడు. మరి ఈ నోట్లు బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా. మరి అందరు డిజిటల్గానే పనిచేస్తారు కదా. ఏ పైసా ఉన్న లెక్కతోనే ఉంటుంది కదా. అప్పుడు ఎవడెవరికి షేర్ చేసిన అన్ని లెక్కలు బయటకు వస్తాయి కదా. మరి అది ఎందుకు చేయలేకపోతుండు మోడీని ఎవరెవరు మేనేజ్ చేస్తున్నారు? ఏ రాష్ట్రాలలో ఉన్న రాజకీయ నాయకులు మేనేజ్ చేస్తున్నారు? మరి బీజేపీలు కూడా దానికి అందరు సహకరిస్తలేరా? ఆలోచన చేయాలి మరి. ఎందుకంటే ఎలక్షన్లల్లో 1,000 కోట్లు ఖర్చు పెడతారు కదా. ఆ 1,000 కోట్లకు లెక్కలు చూపించాల్సి వస్తుంది. కాబట్టి ఈ డిజిటల్ అనేది తీసుకురావట్లేదు. మొత్తం ఆన్లైన్ పేమెంట్ తీసుకొని వస్తే అందరు భాగోతాలు బయటపడతాయి. తెస్తలేరు. అన్ని పార్టీలు ఒప్పుకుంటలేవు. అక్కడ బీజేపీ ఒప్పుకుంటలేదు, బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటలేరు, బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇక కాంగ్రెస్ వాళ్ళది ఏముంటుంది? ఏం లేదు, అందరితో సమానం, జై రామ్ అంటారు. ఇట్లా చేసుకొని వచ్చిన ఇక్కడనేమో ఈమెకు అన్యాయం చేసిరు, ఇక్కడ ఈమెకు అన్యాయం చేసిరు. అసలు వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే ఈమెకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. షర్మిలకు రాజకీయంగా ఎదగాలి అంటే ఈమె ఎదగలేదు. ఈమె ఏంటంటే వీళ్ళన్నని నమ్మింది. వీళ్ళన్నని నమ్ముకొని పాపం అన్న అధికారంలోకి వస్తే మమ్మలను కూడా మంచిగా చూసుకుంటాడు అన్న ఉద్దేశంతోనేమో ఈమె ముందుకు పోయింది. ఎలాంటి దుర్బుద్ధి లేకుండా ఈమె ముందుకు పోయింది. ఈమె నా ఫ్యామిలీ కదా, మా నాయన ఉన్నాడు కదా, చాలాసార్లల్లో ప్రెస్ మీట్లలో కావచ్చు, ఇంటర్వ్యూలలో కావచ్చు, మా నాన్న కొడుకు కంటే కూడా బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుందని చెప్పిండు కదా, నా మీద ప్రేమ ఉంటుంది, నా ఫ్యామిలీ ఉంటుంది, నాకు అందరు ఉన్నారు కదా అని ఈమె ఒక నమ్మకంతో ముందుకు పోతే ఈమెని వెన్నుపోటు పొడిచే కట్టప్పలాగా పొడిచి కూసబెట్టిండు. అయితే ఈమెకు తేడా ఏంటంటే ఈమె దగ్గరనేమో తెలివి ఉన్నది. ఈమె దగ్గర తెలివి ఉన్నది. ఈమె పార్టీని పెడుతుందంట. పెడితే పార్టీని మేనేజ్ చేసే శక్తి ఈమె దగ్గర ఉన్నది. ఇప్పుడు ఇదే ఇగో ఈ బోడా ఉన్నాడు కదా, వీళ్ళ కార్యకర్తలే వీళ్ళ దాంట్లోకి వస్తారు. ఇప్పుడు ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా పోషించింది కదా, 2028-29లో ప్రతిపక్ష హోదా వీళ్ళకి వస్తుంది. రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈమె దగ్గర గట్స్ ఉన్నాయి,
ఈమె దగ్గర సబ్జెక్ట్ ఉన్నది, ఈమె ప్రజల మధ్యలో నిత్యం నిలబడి కొట్లాడుతున్నది. ఏదైనా సబ్జెక్టు మీద మాట్లాడాలి అంటే 1 గంట 2 గంటలు అనర్గళంగా మాట్లాడమంటే కూడా మాట్లాడగలుగుతుంది. అదే ఈ బోర్డని మాట్లాడమంటే పేపర్ తీసుకొని వస్తాడు, ఆడ పేపర్ పట్టుకొని పైకి ఇట్లా కిందికి చూస్తుంటాడు, చూసుకుంటూ మాట్లాడతాడు. ఈమెకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. అదే విధంగా చూసుకుంటే ఈమెకు లేదు. వీళ్ళిద్దరు ఇట్లా కంపేర్ చేసుకుంటే ఈమెకు ఎక్కువ మార్కులు పడతాయి. ఇక్కడ ఈ దరిద్రుడు ఫెయిల్, ఈ దరిద్రుడు ఫెయిల్, ఇద్దరు ఫెయిల్. ఒక అన్నగా ఫెయిల్ అయిపోయారు, ఒక రాజకీయ నాయకులుగా కూడా ఫెయిల్ అయ్యారు. సొంతంగా స్వార్థంగా ఆర్థిక దోపిడీ చేసేందుకు మాత్రం వీళ్ళిద్దరు ఆర్థిక దోపిడీలో సక్సెస్ అయ్యారు. వీళ్ళిద్దరు కుటుంబాలను నమ్ముకొని ఆగమైన వాళ్ళు వీళ్ళిద్దరు. భవిష్యత్తు మాత్రం వీళ్ళిద్దరికి ఉంటుంది ఖచ్చితంగా. ఇవాళ తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అందరికీ అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసింది మంచిదే చేసింది, కానీ లాస్ట్కి ఏం చేశారంటే ఈ ఎవరైతే పరిపాలించిర్రో ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణని వీళ్ళు దొంగలు అయిపోయారు. అటు ఆంధ్ర ప్రజలని అటు తెలంగాణ ప్రజలని ఇద్దరు నాగం చేసిర్రు. మళ్ళీ ఈ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఈ 2 పార్టీలను మాత్రం రానియరు. అక్కడ ఆంధ్ర ప్రజలు రానియరు, ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా వీళ్ళని రానియరు. నీకు ఆల్టర్నేట్ వేరే వెతుక్కుంటారు. కాకపోతే ఈమె గినక యాక్టివ్గా ఉండి చురుకుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్ని ఈమె కైవసం చేసుకోవాలి. అంతే జరుగుతుంది. ఇప్పుడు అదే ప్రయత్నం పార్టీ పెట్టినాక ఊపు వేరే ఉంటుంది, పార్టీ పెట్టక ముందుకు ఒకలాగా ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేయాలి. ఎందుకంటే రాత్రికి రాత్రి రాజకీయాలు మారుతాయి. పొద్దుగాల కొట్టుకున్నోడు రాత్రికి దోస్తులు అవుతారు, పొద్దుగాల మంచిగా ఉన్నోడు రాత్రికి శత్రువులు అవుతారు. ఇటువంటి రాజకీయాలు మామూలుగా ఉండవు. నైట్ మారుతాయి, నిమిషానికి రాజకీయాలు మారుతుంటాయి. కాబట్టి ఎవరు ఏందనేది ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది, ఏంది ఎట్లా అనేది. అన్న అనే పదానికే కలంకుడు. ఎస్.